Welcome to my channel, Balaniti World. ఒక ఊర్లో ఒక మహిళ ఉండేది. ఆమె పేరు శాంతమ్మ. ఆవిడికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు మహేష్, ఇక చిన్న కుమారుడి పేరు మాధవ్. ఇద్దరూ చాలా మంచివారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. మహేష్ మంచి మనసు కలిగిన వ్యక్తి, మాధవ్ చురుకైనవాడు. ఒకరోజు శాంతమ్మ వేరే ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఒక అమ్మాయి ఏడుస్తూ కనపడుతుంది. ఆ అమ్మాయిని చూసి శాంతమ్మ, అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకేడుస్తున్నావు? అమ్మా, నా పేరు రోజా. మాది వేరే గ్రామం. సరే, వేరే ఊరి నుండి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? అమ్మా, నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు నాకు దూరమయ్యారు. అప్పట్నుండి నేను మా పిన్ని బాబాయ్ దగ్గర పెరిగాను. ఒక ముసలాయన ఎదురు కట్నం ఇస్తానంటే వాళ్ళు నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే పారిపోయి వచ్చేశాను అని ఆ అమ్మాయి చెప్తుంది. అప్పుడు శాంతమ్మ, చూడమ్మా, నువ్వు బాధపడకు. నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. నువ్వక్కడే ఉండు. అమ్మా, మీకెందుకు శ్రమ? నేనేదో ఒక పని వెతుక్కుని వాళ్ళింట్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికిప్పుడు పనంటే కొంచెం కష్టమే అమ్మా. ఇది ఒక చిన్న ఊరు. ఈ ఊర్లో పని దొరకాలంటే కొంచెం సమయం పడుతుంది. అంతవరకు మా ఇంట్లో ఉండు. నీకొక పని దొరికాక నీకు నచ్చినట్టు అక్కడే ఉందువుగాని అని శాంతమ్మ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు మహేష్ ఇంకా మాధవ్ అక్కడే ఉంటారు. మాధవ్ ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. మహేష్, మాధవ్, ఈ అమ్మాయి ఇక నుండి ఇక్కడే ఉంటుంది. అమ్మా, ఎవరి అమ్మాయి మనింట్లో ఎందుకుండాలనుకుంటోంది అని మహేష్ అడుగుతాడు. అప్పుడు శాంతమ్మ జరిగిందంతా మహేష్ ఇంకా మాధవ్లతో చెప్తుంది. అప్పుడు మాధవ్, నువ్వు చాలా మంచి పని చేశావమ్మా. లేకుంటే అమ్మాయి ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టపడేది అని మాధవ్ చెప్తాడు. తర్వాత ఆ అమ్మాయి అక్కడే ఉండేది. ఒక పక్క మాధవ్ అమ్మాయిని రోజూ చూస్తూ తన మీద ఇంకా ఇష్టాన్ని పెంచుకుంటాడు. అలా ఒక వారం తర్వాత ఆ అమ్మాయి వేరే ఇంట్లో పనిలో చేరుతుంది. ఆ రోజు ఆ అమ్మాయి శాంతమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు ఈ ఊళ్ళో పని దొరికింది. కానీ ఒక సమస్య అమ్మా. ఏంటా సమస్య రోజా? పని దొరికింది గాని నేను వాళ్ళ ఇంట్లో ఉండటానికి వాళ్ళు అంగీకరించలేదమ్మా. ఎన్నాళ్ళని మీకు భారంగా ఇక్కడే ఉంటాను. నేను ఈ ఊర్లోనే అద్దెకేదైనా చిన్నగా తీసుకుని అందులో ఉంటానమ్మా. చూడు రోజా, నువ్వు మాకు ఎప్పుడూ భారం కాదు. పైగా నువ్వు ఒక్కదానివే. ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. నువ్విక ఏమీ మాట్లాడకుండా ఇక్కడే ఉండు అని శాంతమ్మ చెప్తుంది. దాంతో రోజా అక్కడే ఉండి పనికి వెళ్లి వస్తుండేది. రోజా కష్టపడి పనిచేసే తత్వం మహేష్కి బాగా నచ్చుతుంది. దాంతో మహేష్కి కూడా రోజా నచ్చుతుంది. రోజా మంచితనం వల్ల శాంతమ్మ కూడా రోజాని తన పెద్ద కొడుకైన మహేష్తో వివాహం చెయ్యాలని ఆలోచిస్తుంటుంది. అప్పుడు శాంతమ్మ మహేష్ని పిలిచి, మహేష్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? రోజా అంటే నీకిష్టమేనా? ఇష్టమా అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావమ్మా? రోజాతో నీ వివాహం జరిపించాలని అనుకుంటున్నాను. నీకిష్టమైతే నేను వెంటనే ఆ అమ్మాయిని అడిగి తన నిర్ణయమేంటో తెలుసుకుంటాను. అమ్మా, నా మనసులో మాట ఎంత బాగా తెలుసుకున్నావమ్మా. రోజా అంటే నాకు చాలా ఇష్టం. నేనే సమయం చూసుకుని నీతో మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నువ్వే అడిగావు. నాకెందుకో రోజా నీకు మంచి ఈడు జోడు అనిపించింది బాబూ, అందుకే అడిగాను. కాని ఒక్క విషయం. ఏంటమ్మా అది? చెప్పు. చూడు మహేష్, ఈ విషయం గురించి నిన్నడిగినట్టే నేను రోజాని అడుగుతాను. ఒకవేళ రోజా నువ్వంటే ఇష్టం లేదని చెప్తే తనని బలవంత పెట్టకుండా సంతోషంగా అంగీకరించాలి. అంతేకాదు, ఇంతకు ముందు తనతో మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ముఖ్యంగా తను మన ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అర్థమైందా? అమ్మా, పెళ్ళి అనేది ఇద్దరి అంగీకారంతో జరగాలి. రోజాకి నా మీద అలాంటి అభిప్రాయం లేకపోతే నేనస్సలు బలవంత పెట్టను. మాటిస్తున్నానమ్మా. ఒకరోజు శాంతమ్మ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రోజాని ఇంకా తన ఇద్దరు కుమార్లని పిలుస్తుంది. అప్పుడు శాంతమ్మ, అమ్మా రోజా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి శాంతమ్మ గారది? చెప్తానమ్మా, కానీ ఈ విషయం చెప్పాక నీకు నచ్చకపోతే ఇక్కడ్నుండి వెళ్ళిపోనని మాటివ్వమ్మా. శాంతమ్మ గారు, మిమ్మల్ని వదిలి వెళ్లడం అంటే నా కుటుంబాన్ని వదిలి వెళ్ళినట్టే. మీకేమీ కాని నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు.
మీరు చెప్పే విషయం ఏదైనా సరే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను కూడా. అమ్మా రోజా, నువ్వు మా మహేష్ని పెళ్లి చేసుకుంటావా? అని శాంతమ్మ అడుగుతుంది. అప్పుడు రోజా ఆశ్చర్యానికి గురవుతుంది. మరోపక్క మాధవ్కి చెప్పలేనంత కోపం వస్తుంది. అప్పుడు మాధవ్ వెంటనే, అమ్మా, నువ్వు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు? నువ్వెందుకు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు? మాధవ్, నేను ముందు ఒక మాట రోజాని అడిగి తర్వాత నీకు చెప్దామనుకున్నా బాబు. మరైతే నువ్వు అన్నయ్యకు కూడా ఏమీ చెప్పలేదా? మీ అన్నయ్యకు చెప్పాను నాయనా, ఎందుకంటే ఈ పెళ్లి చేసుకోబోయేది మహేశే కదా. ఈ పెళ్లికి మీ అందరూ ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకు బాబు, నీకెందుకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు? నేను మొదటిసారి రోజాని చూసినప్పుడే తనని ఇష్టపడ్డాను. రోజాని నేనే పెళ్లి చేసుకుంటాను అని మాధవ్ చెప్తాడు. అప్పుడు శాంతమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు మహేష్ కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. అప్పుడు శాంతమ్మ, చూడు మాధవ్, మహేష్ కూడా రోజాని ఇష్టపడ్డాడు, కాని మహేష్ ఇష్టపడ్డాడని నాకు తెలీదు. మహేష్ పెద్దవాడు గనక రోజాని పెళ్లి చేసుకోమని మహేష్ని అడిగాను. ఇప్పుడు మీరిద్దరూ రోజాని ఇష్టపడ్డారు కాబట్టి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. దీనికి సమాధానం ఒక్క రోజా మాత్రమే చెప్పగలదు. అమ్మా రోజా, నీకు మాధవ్ మహేష్లలో ఎవరంటే ఇష్టం? నిస్సందేహంగా చెప్పు తల్లీ అని శాంతమ్మ అడుగుతుంది. అప్పుడు రోజాకి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు శాంతమ్మ రోజా కంగారు పడటం చూసి, చూడమ్మా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ నిర్ణయం ఏదైనా మేం అంగీకరిస్తాం. నిన్నస్సలు ఇబ్బంది పెట్టం. నీకు నమ్మకం లేకపోతే నీ ముందే నా కొడుకులతో చెప్పిస్తాను. మహేష్, మాధవ్, రోజా నిర్ణయం ఏదైనా మీరు అంగీకరించాలి. తన నిర్ణయం తర్వాత మనం ఎవ్వరం రోజాని ఇబ్బంది పెట్టకూడదు. ఈ విషయం మీ మాటల ద్వారా రోజాకి తెలియచెయ్యండి అని శాంతమ్మ చెప్తుంది. అప్పుడు మహేష్, అమ్మా, రోజా నిర్ణయం ఏదైనా నేను అంగీకరిస్తాను. తనని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. అవునమ్మా, నేను కూడా రోజా నిర్ణయం ఏదైనా అంగీకరిస్తాను. ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. అమ్మా, మీరు నన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మీతో పాటు జీవితాంతం ఈ ఇంట్లో గడపడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ నేను వీరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోలేను. అలా అని ఎవ్వర్నీ పెళ్లి చేసుకోకుండా కూడా ఉండను. ఎందుకంటే నాకు ఇంతకంటే మంచి కుటుంబం ఎక్కడా దొరకదు. అలా అని నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుందామనుకుంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా బాధపడతారు. నాకు ఇంత ప్రేమనిచ్చిన కుటుంబానికి నేను బాధని ఇవ్వలేను. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటమ్మా అది? చెప్పు. ఈ ఊరు దాటుకోగానే 2 ఊర్ల తర్వాత ఒక చిన్న గ్రామం వస్తుంది. ఆ ఊర్లో ఒక సంపద ఉంది. మీరా ఊరికి వెళ్లి ఆ సంపదను తీసుకుని రావాలి. అమ్మా, వీళ్ళిద్దరూ ఆ సంపదను దొంగతనం చేసుకుని రావాలా? దొంగతనం కాదు శాంతమ్మగారు, వాళ్లతో మాట్లాడితే చాలు, వాళ్ళు ఆ సంపదను ఇచ్చేస్తారు. మీరు నన్ను నమ్మండి. మీ అబ్బాయిలకి ఏమీ కాదు. అలా ఎవరైతే ఆ ఊరిని ముందుగా కనుక్కుని ఆ సంపదను తీసుకుని వస్తారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను అని రోజా చెప్తుంది. ఈ పోటీకి 2 అన్నదమ్ములు ఒప్పుకుంటారు. మరుసటి రోజు మహేష్ ఇంకా మాధవ్ ఆ ఊరికి బయలుదేరుతారు. అలా ఒక ఊరు వాళ్ళిద్దరూ దాటేస్తారు. తర్వాత ఇంకో ఊరిలో ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి దారిలో పడిపోయి ఉంటాడు. అప్పుడు మహేష్ మాధవ్తో, మాధవ్ అక్కడెవరో పడిపోయి ఉన్నారు. మనం వెళ్ళి చూస్తే ఆయన్ని కాపాడొచ్చు. అన్నయ్య, ఇప్పుడు నేను ఆ నిధిని ఎలాగైనా కనిపెట్టాలనుకుంటున్నాను. నీకు కావాలంటే నువ్వే వెళ్ళి కాపాడు. నేను రాలేను అని మాధవ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మహేష్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాపాడి తర్వాత మళ్లీ ఆ ఊరికి బయలుదేరుతాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గ్రామం వచ్చేస్తుంది. మహేష్ అక్కడికి చేరుకోగానే మాధవ్ బాధగా ఇంకా నీరసంగా కనపడతాడు. అప్పుడు మహేష్, మాధవ్, ఏమైందిరా నీకు? ఎందుకిలా అయిపోయావు అని అడుగుతాడు. అప్పుడు అక్కడే ఉన్న ఊరి ప్రజల్లో ఒక వ్యక్తి, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అని కోపంగా అడుగుతాడు. అప్పుడు మహేష్, నేనెవరైతే నీకెందుకు? నా తమ్ముణ్ణెందుకింత ఇబ్బంది పెట్టారు? మర్యాదగా నా తమ్ముణ్ణి వదలండి, లేకపోతే నేను అస్సలు ఊరుకోను. నీకు ఎంత ధైర్యం? నువ్వు ఒక్కరివి వచ్చి మా ముందర రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నేనొక్కడినే అయినా నాకు ధైర్యం ఎక్కువ. ఇక మాటలాపి నా తమ్ముణ్ణి వదిలిపెట్టండి అని మహేష్ అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి మహేష్ని పక్కకు రమ్మని ఎక్కడికో తీసుకుని వెళ్తాడు. అప్పుడు మాధవ్ తన అన్నకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి వచ్చి తన తమ్ముణ్ణి వదిలేస్తాడు. తర్వాత మహేష్ ఇంకా మాధవ్ ఇంటికి బయలుదేరుతారు.
అప్పుడు మాధవ్, అన్నయ్య, నువ్వు అతనికి ఏం చెప్పావు? అతను నన్ను ఎలా వదిలేశాడు? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నిన్ను వదిలేయడమే కాదు మాధవ్, అతను నాకు నిధిని కూడా ఇచ్చాడు. అని మహేష్ చెప్తాడు. అప్పుడు మాధవ్ ఇది ఎలా సాధ్యమైందని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య, అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? నువ్వు ఎవరితోనో అంత కోపంగా మాట్లాడడం నేనెప్పుడు చూడలేదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు మంచిగా మాట్లాడి పరిష్కరించేవాడు. అలాంటిది నీకంత కోపం ఎందుకు వచ్చింది? నిధి నీకెలా లభించింది? అని మాధవ్ మహేష్ని అడుగుతాడు. అప్పుడు మహేష్, చెప్తాను మాధవ్. మనం దారిలో వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మనకు కనిపించాడు కదా. నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయాక నేను అతని దగ్గరకు వెళ్ళి అతను కుదుట పడేంత వరకు అక్కడే ఉన్నాను. అప్పుడు ఆ వ్యక్తి, మీ వల్ల నేను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. మీకు ధన్యవాదములు. మీరు ఎవరు? నా పేరు మహేష్. నేను ఒక నిధిని వెతుక్కుంటూ వెళ్తుంటే మీరు కనిపించారు. నిధిని వెతుక్కుంటూ వెళ్తున్నారా? ఆ నిధి ఎలా దక్కుతుందో నాకు తెలుసు. మీకెలా తెలుసండి? నేను కూడా ఆ నిధి కోసమే వెళ్ళి పట్టుబడ్డాను. అతి కష్టం మీద నేను వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని బయటపడ్డాను. ఆ నిధి మీకు దక్కాలంటే వాళ్లతో మీరు భయం, పెరుకు లేకుండా మాట్లాడాలి. వాళ్లకు నీ ముఖంలో ఏమాత్రం భయం కనపడినా బంధించి చిత్రహింసలు పెడతారు అని ఆ వ్యక్తి చెప్తాడు. అప్పుడు మహేష్ భయంతో, అవునా? మా తమ్ముడు అక్కడికే వెళ్ళాడు. మరైతే మీరు తొందరగా వెళ్ళండి. కానీ అక్కడ ఎక్కువ మంది ఉంటారు. మీరు వాళ్లను చూసి అస్సలు భయపడకుండా మాట్లాడాలి. అప్పుడే మీరు మీ తమ్ముడిని ఇంకా నిధిని దక్కించుకోవచ్చు అని ఆ వ్యక్తి చెప్పాడు మాధవ్. ఆ వ్యక్తి వల్లే నాకు నువ్వు దక్కావు. అన్నయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ మంచితనం వల్లే నేను ఇవాళ ప్రాణాలతో బయటపడ్డాను. రోజాని నువ్వు పెళ్లి చేసుకోవడమే మంచిదన్నయ్య అని మాధవ్ మహేష్తో చెప్తాడు. అప్పుడు మహేష్ మాధవ్తో ఏదో రహస్యంగా చెప్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తాడు. అప్పుడు మాధవ్ శాంతమ్మతో, అమ్మా, అన్నయ్యకే నిధి దక్కిందమ్మా. నాయనా మహేష్, నిధి నీకే దక్కింది కాబట్టి రోజాని నువ్వే పెళ్లి చేసుకోవాలి అని శాంతమ్మ చెప్తుంది. అప్పుడు మహేష్, అమ్మా, నన్ను క్షమించు. రోజాని నేను పెళ్లి చేసుకోలేను అని మహేష్ శాంతమ్మతో చెప్తాడు. అప్పుడు శాంతమ్మ ఇంకా రోజా ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడు శాంతమ్మ, ఏమిటి మహేష్ నువ్వు మాట్లాడేది? నువ్వు పెళ్లి చేసుకోకుండా నీ తమ్ముడికి త్యాగం చేద్దామనుకుంటున్నావా? అని శాంతమ్మ మహేష్తో మాట్లాడుతుంటుంది. అప్పుడే మాధవ్, అమ్మా, రోజాని నేను కూడా పెళ్లి చేసుకోను అని మాధవ్ చెప్తాడు. అప్పుడు శాంతమ్మకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే శాంతమ్మ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు బాబూ. మీరిద్దరూ రోజాని ఇష్టపడ్డారు కదా, మరెందుకు ఒక్కరు కూడా పెళ్లి చేసుకోమంటున్నారు? అమ్మా, మేమిద్దరం రోజాని ప్రేమించాం. కానీ రోజా మమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమ అనేది కుటుంబాన్ని కలిపేలా ఉండాలి, విడదీసేలా ఉండకూడదు. ఇందులో రోజా తప్పేమీ లేదు. తన నిర్ణయం తను చెప్పింది. కానీ ఇప్పుడు ఈ సమస్య తీరిపోయినా భవిష్యత్తులో మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. మేమిద్దరం జీవితాంతం కలిసే ఉంటాం. మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఇదే పరిష్కారం. రోజాకి మేము మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తాం. ఒక అమ్మాయి కోసం నా కుమారుల మధ్య గొడవలు మొదలవుతాయేమోనని నేను చాలా భయపడ్డాను. అదే అమ్మాయి వల్ల మీ ఇద్దరి బంధం మరింత బలపడిందని నాకిప్పుడే అర్థమైంది. దీనికి నేను రోజాకే కృతజ్ఞతలు తెలపాలి అని శాంతమ్మ మాట్లాడుతుండగా రోజా ఉన్నట్టుండి ఒక దేవకన్యలాగా మారిపోతుంది. అప్పుడు శాంతమ్మ ఇంకా తన కుమారులు ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడా దేవకన్య, చూడు శాంతమ్మ, అందరూ నీ కుమారుల ఐకమత్యం గురించి చెప్తుంటే వీళ్ళని పరీక్షించాలని నేనే రోజా రూపంలో ఇక్కడికి వచ్చాను. నీ కుమారులు ఇద్దరూ వాళ్ల ఐకమత్యాన్ని నా పరీక్ష ద్వారా నిరూపించుకున్నారు. అందుకు మహేష్ తీసుకొచ్చిన నిధిని మీకు కానుకగా ఇస్తున్నాను. అంతేకాకుండా మీ కుమారులకు తగ్గ అమ్మాయిలు ఎక్కడున్నారో మీకు తెలియపరుస్తాను అని ఆ దేవకన్య ఆ అమ్మాయిల వివరాలు చెప్పి మాయమైపోతుంది. తర్వాత మహేష్ ఇంకా మాధవ్ శాంతమ్మతో కలిసి ఆ అమ్మాయిలు చూడటానికి వాళ్ళింటికి వెళ్తారు. అప్పుడు అమ్మాయి వాళ్ల తండ్రి, బాబూ, రండి. ప్రయాణం బాగా జరిగిందా? మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన వీళ్లు ఎప్పటినుండో తెలిసినట్టుగా మాట్లాడతాడు. అప్పుడు మహేష్, మీకు మేం ముందే తెలుసా అండి?
మీరు మాతో మేం ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఇవన్నీ నాకు తెలుసు బాబూ. అవునా? మీకివన్నీ ఎలా తెలుసు? మాకేమీ అర్థం కావడం లేదు. చెప్తాను బాబూ. నాకు 2 కుమార్తెలు. 1 సంవత్సరం క్రితం నా కూతుర్లు పెళ్లి వయసుకు వచ్చారని సంబంధాలు చూడటం మొదలుపెట్టాను. అప్పుడు ఒక కుటుంబం మా పెద్దమ్మాయి స్వాతిని చూడటానికి ఇంటికొచ్చారు. అప్పుడు వాళ్ళు మా స్వాతిని చూసి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, ఇక కట్నం ఎంతిస్తారో చెప్తే సంబంధం ఖాయం చేసుకుందాం. నేనొక చిన్న రైతుని. వర్షాలు సరైన సమయంలో పడకపోవడం వల్ల నాకున్న భూమిలో పంటను పండించడానికి కూడా కష్టంగా ఉంది. అందువల్ల నేనేమీ ఇవ్వలేనండి. నా బిడ్డలే నాకున్న పెద్ద ఆస్తి. ఏంటి, కట్నం ఇవ్వకుండా ఆడపిల్లకు పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నావు? మీ అమ్మాయి వద్దు, ఈ సంబంధమూ వద్దు అని చెప్పి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య, ఏంటయ్యా, ఇలా కట్నం ఇవ్వలేనని ఎవరైనా మొహం మీద చెప్తారా? కట్నం ఇవ్వలేకపోతే నీ బిడ్డలకు పెళ్లి చేయడం చాలా కష్టం. నువ్వు ఎవరి దగ్గరైనా అప్పు చేసి నీ బిడ్డలకు పెళ్లి చెయ్యి. ఈసారి కట్నం ఇస్తానంటే చెప్పు, సంబంధాన్ని తీసుకుని వస్తాను అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య కూడా ఇక సంబంధాలు చూడనని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక చంద్రయ్య చేసేదేమీ లేక అప్పు అడగటానికి జమీందారు గారింటికి వెళ్తాడు. జమీందారు గారు, నా బిడ్డలకి సంబంధాలు చూస్తున్నాను. నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. నేను కొంతకాలం తర్వాత తిరిగిచ్చేస్తాను. తిరిగిచ్చేస్తావా? ఎలా ఇద్దామనుకుంటున్నావు? నీకున్న కొంత భూమిలో నువ్వు పంటను కూడా పండించట్లేదు. మరి ఎలా తిరిగిస్తావు చంద్రయ్య? నేను అప్పు తీర్చగలిగే వాళ్లకు మాత్రమే డబ్బులిస్తాను. నీకు నేను డబ్బులు ఇవ్వలేను. నువ్విక బయలుదేరచ్చు అని జమీందారు చంద్రయ్యకు అప్పు ఇవ్వడు. అప్పుడు చంద్రయ్య ఇంటికి వెళ్లకుండా ఒకచోట కూర్చుని, నేను ఇలా అయితే నా బిడ్డలకి ఎలా పెళ్లి చేయగలను? ఒక తండ్రిగా నేను నా బిడ్డలకు పెళ్లి చేయలేక విఫలమయ్యాను. నేను ఇక బ్రతకడం వ్యర్థం అని చంద్రయ్య ప్రాణాలు వదిలేద్దామని ఒక బావి దగ్గరికి వెళ్తాడు. అప్పుడొక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? అమ్మా, కట్నం ఇవ్వలేకపోతున్నానని నా బిడ్డలని ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు. అలా అని అప్పు చేసైనా నా బిడ్డలకు పెళ్లి చేద్దామంటే నాకు ఎవరూ అప్పు కూడా ఇవ్వట్లేదు. ఆడబిడ్డలకు పెళ్లి కూడా చేయలేని ఈ బ్రతుకు ఎందుకమ్మా అని చంద్రయ్య తన బాధను మొత్తం ఆ దేవకన్యతో చెప్తాడు. అప్పుడు ఆ దేవకన్య, చూడు చంద్రయ్య, ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే కట్నం అక్కర్లేదు. నీ బిడ్డలు చాలా మంచివారు. అలాంటి వాళ్ళకి కట్నం ఆశించని ఒక మంచి కుటుంబం దొరికితే చాలు. నువ్వు అంతవరకు ఓపిగ్గా ఎదురుచూడాలి. నీకు నేను మాటిస్తున్నాను. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఒకే ఇంటి అన్నదమ్ములు నీ బిడ్డలను వెతుక్కుంటూ వస్తారు. అంతవరకు నువ్వు ఓపిగ్గా ఎదురుచూడు అని ఆ దేవకన్య చెప్పి మాయమైపోయింది. అప్పటినుండి నేను మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఇదంతా చంద్రయ్య శాంతమ్మ వాళ్లతో చెప్తాడు. అప్పుడు దేవకన్య రోజా రూపంలో వచ్చి ఎందుకు పరీక్ష పెట్టిందని వాళ్లకర్థమవుతుంది. తర్వాత మహేష్ ఇంకా మాధవ్ చంద్రయ్య కుమార్తెలైన స్వాతి ఇంకా శ్వేతని చూసి ఇష్టపడతారు. తర్వాత అన్నదమ్ములిద్దరూ స్వాతి ఇంకా శ్వేతల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు. అందరికీ నమస్కారం. నేను 2 ఆడపిల్లలకి ఒక మంచి అబ్బాయిలతో వివాహం జరిపించాలని రూపం మార్చుకుని మహేష్ ఇంకా మాధవులకి పరీక్ష పెట్టాను. ఇలాంటి ఆడపిల్లల తండ్రులు కట్నమిచ్చి పెళ్లి చేయలేక ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. దయచేసి ఇకనైనా కట్నం ఆశించకుండా మంచి అమ్మాయి అయితే చాలు అని వివాహం చేసుకుంటే ఏ తండ్రికి ఇలాంటి కష్టం ఉండదు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.